కాదు 2 కాదు 8 కోట్లు అవి పాత నోట్లు ఎక్కడో కాదు హైదరాబాద్ నడిబొడ్డున బయటపడ్డాయి. బషీర్బాగ్ లో పాత నోట్ల మార్పిడి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న ముఠా గుట్టు ఎట్టకేలకు బయటపడింది. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ చివరి వరకు పాత నోట్లను మార్చుకునే వెసులుబాటిచ్చారు. అయితే అప్పటికి తమ దగ్గరున్న నల్లధనాన్ని మార్చుకోలేకపోయిన వారు కొందరున్నారు. గడువు ముగియడంతో ఆ నోట్లని మార్పిడి చేసే ముఠాలు రంగంలోకి దిగాయి. భారీ కమిషన్ తీసుకుని పాత నోట్లను తీసుకుని కొత్త నోట్లను ఇస్తున్నాయి. ఇలాంటి ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. బషీర్బాగ్లోని మొఘల్ కోర్టు బిల్డింగ్లో 8 కోట్ల రూపాయల మేర పాత నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న ముఠా పట్టుబడింది. రద్దయిన పాత 500, 1000 నోట్లను తీసుకుని కొత్త వాటిని అందిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. దాదాపు 8 కోట్ల రూపాయల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళ సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫజలుద్దీన్ను ఈ ముఠా నాయకుడిగా గుర్తించారు. పాత నోట్ల మార్పిడికి ఈ ముఠా భారీగా వసూలు చేస్తోంది. ₹1 కోటి పాత కరెన్సీ ఇస్తే 43 లక్షల రూపాయల కొత్త కరెన్సీ ఇస్తారు. ఏకంగా 57 లక్షలు కమిషన్ తీసుకుంటారు. గత కొంతకాలంగా ఈ గ్యాంగ్ భారీగా నోట్ల మార్పిడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో ఎవరెవరు ఇలా నోట్ల మార్పిడికి పాల్పడ్డారనే దాన్ని ఆరా తీస్తున్నారు. कितना है सब लोगों के है, ये बैंक वाले मिलके कर रहे हैं. मेरे से किराए से लिए थे लोग, किराए से लिए थे, कुछ अमाउंट दिए वो लोग, किराए के थे, कैबिन्स किराए से दिए, वो लोग बिजनेस कर रहे हैं. कितना है सब लोगों को बताए. वो जो सुरेश है वो जिम्मेदार आदमी है, वो किराए से लिए थे मेरे पास से कैबिन्स. పాత నోట్లను ఈ నెలాఖరు వరకు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంది. అది కూడా రిజర్వ్ బ్యాంకులోనే. 3 రోజుల్లో గడువు ముగుస్తున్న సమయంలో ఇంత నగదు బయటపడింది. ఈ పాత నోట్లను ఇలాంటి ముఠాలు కొత్త నోట్లుగా ఎలా మార్చుకుంటున్నాయన్నది రహస్యంగా మారింది.